నమస్కారం జీటీపీ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ప్రజల మనిషి డిఎస్ రాజకీయాలకు అతీతంగా ఆయన సేవ చేశారు మాధవనగర్ బైపాస్ రోడ్డులో గల మాజీ మంత్రి డిఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించిన ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే ధన్పాల్ బీజేపీ నాయకులు నిజామాబాద్ నగరంలో సందడి చేసిన సినీ హీరోయిన్లు నగరంలోని హైదరాబాద్ రోడ్డులో సీఎంఆర్ వస్త్ర జ్యువెలరీ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సినీ హీరోయిన్లు రామ్ పాయల్ రాజ్పూత్ పాల్గొని పరిశీలించిన ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే ధన్పాల్ చిరకాల స్వప్నం నెరవేరిన వేళ ఖానాపూర్లో 10 ఏళ్ల కల నెరవేరడంతో గ్రామస్తుల హర్షం నేడు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు నిరసన చేసిన వారిపై కేసులు కొట్టివేయించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన సనాతన ధర్మ స్థాపన కోసం సనాతన బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి తిరుపతి లడ్డు కల్తీపై పూర్తి విచారణ చేయాలి నిజామాబాద్ ఎంపీ అరవింద్ తొలి తెలంగాణ ఉద్యమకారులు కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి నగరంలోని వినాయక్ నగర్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు భూపత్ రెడ్డి ధన్పాల్ మేయర్ నీతూ కిరణ్ ఈ నెల 28న గిరిరాజ్ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం కళాశాల అభివృద్ధి కోసం డిగ్రీ పీజీ పూర్వ విద్యార్థులు హాజరు కావాలని కోరిన సమన్వయకర్త దండుస్వామి నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ప్రశాంతంగా రేషన్ డీలర్ల రాత పరీక్షలు పర్యవేక్షించిన ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తొలితరం ఉద్యమకారుడు కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి కామారెడ్డి బస్టాండ్లో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ధరకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి మొక్కజొన్న సోయాబీన్ వరి పంటను కొనుగోలు చేయాలి వేల్పూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో గల నవోదయ పెట్రోల్ బంకులో ఆకర్షిస్తున్న లక్కీ డ్రా పెట్రోల్ వినియోగదారులకు లక్కీ డ్రా ఏర్పాటు చేయడంతో సందడి నిజామాబాద్ నగరంలో సినీ హీరోయిన్లు సందడి చేశారు సీఎంఆర్ జ్యువెలరీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో వారు పాల్గొన్నారు ప్రముఖ వస్త్ర జ్యువెలరీ షాపింగ్ మాల్ సీఎంఆర్ ప్రారంభోత్సవానికి హాజరైన సినీ హీరోయిన్లు రామ్ పాయల్ రాజ్పూత్ ఇందూర్ నగరంలో సందడి చేశారు వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చారు రామ్ పాల్ రాజ్పూత్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు అభిమానులు ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి reputed brand idi and they've been growing Nizamabad లాంటి ప్లేస్ లో ఇంటర్నేషనల్ మాల్ వచ్చినట్టు ఉంది అసలు ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన సీఎంఆర్ వస్త్ర ఆభరణల షోరూమ్ ను ఎంపీ ధర్మపురి అరవింద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు ఎంపీ అరవింద్ రిబ్బన్ కట్ చేశారు అనంతరం ఎంపీతో పాటు ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేశారు షోరూంలోని వస్త్రాలు ఆభరణాలను పరిశీలించారు అతిపెద్దదైన సీఎంఆర్ జిల్లాకు రావడం ఆనందంగా ఉందన్నారు 35th branch and this is the most trusted and reliable brand of Telangana, Andhra Pradesh, Odisha also with a legacy of 40 plus years and owners ki chala pedda thanks naku malli invite chedanki I mean whenever I get invitation for CMR shopping mall I feel like I'm going to meet my extended family so Balaji garu Venkat garu thank you so much naku invite chedanki and I was just checking the collection over here they are just amazing and fantabulous I mean ధర్మపురి శ్రీనివాస్ ప్రజల మనిషి అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు డిఎస్ జయంతి సందర్భంగా
బైపాస్ రోడ్డులోని ఘాట్ వద్ద ఎంపీ ధర్మపురి అరవింద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ డీఎస్ తనకు తండ్రితో పాటు రాజకీయ గురువని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఆయన సేవ చేశారన్నారు. జిల్లా కేంద్రంలో డీఎస్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. డీఎస్ కు నివాళులు అర్పించిన వారిలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, వ్యాపారవేత్త కాపర్తి శ్రావణ్ కుమార్, బీజేపీ మాజీ అధ్యక్షులు బస్వ లక్ష్మీ నరసయ్య, కార్యవర్గ సభ్యులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి, శంకర్, బంటురాము తదితరులు ఉన్నారు. డి శ్రీనివాస్ గారి 77వ జయంతి పురస్కరించుకొని వాళ్ళ శ్రద్ధాంజలి అర్పించడం జరిగింది. ఈ ప్రాంతంలో డి శ్రీనివాస్ గారు అందరికీ సుపరిచితులే. ఆయన చేసిన సేవలు ప్రత్యేకంగా నిజామాబాద్ పట్టణానికి ఇవన్నీ మరవరానివి. ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ ప్రజల గుండెల్లో ఉండిపోతారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన విగ్రహం ఏర్పాటు ఒక ప్రముఖమైన చౌరస్తాలో విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలుస్తూ ఉంది. అది కూడా మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాము. ఆయన ఆత్మ ఎప్పుడు కూడా ఆయన ఎక్కడున్నా కూడా ఆయన మనసు, ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా ఇందూరు ప్రాంత ప్రజల గురించే ఆలోచిస్తూ ఉంటాయి. చిరకాల స్వప్నం నెరవేరడంతో ఆ గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సహకారంతో ఆ గ్రామానికి సుందరమైన రోడ్డు మంజూరైందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్ల ఆ గ్రామస్తుల కల నేడు సాకారమయ్యింది. ఈ రోడ్డు మంజూరు కోసం ఎన్నో ఉద్యమాలు, కేసులు ఎదుర్కొని చివరికి రోడ్డు నిర్మాణం సాధించడంతో వారి స్వప్నం నెరవేరింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఖానాపూర్ బీటీ రోడ్డు నిర్మాణం కోసం ఆ గ్రామస్తులు ఎన్నో ఆందోళనలు చేశారు. 5 ఏళ్ల క్రితం ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. పలుమార్లు ఆ గ్రామ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చివరిగా నేడు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సహకారంతో ఆ గ్రామానికి సుందరమైన రోడ్డు మంజూరైంది. నేడు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. పైగా ఆనాడు రోడ్డు నిర్మాణం కోసం కేసులు నమోదైనవని, కొట్టేశారని ఎమ్మెల్యే ఆదేశించడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఆనాడు రోడ్డు కోసం నిరసన చేసిన వారిని ఎమ్మెల్యే సత్కరించారు. సత్కరించిన వారిలో ఖానాపూర్ గ్రామస్తులు కొర్వ రాజేంద్ర ప్రసాద్, చిన్నబ్బు, ప్రతి పెద్దప్పు, మహేష్, సంతాజీ, అబ్బన్న, గోదాల సుమన్ తదితరులున్నారు. అప్పుడున్న ప్రభుత్వం అప్పుడు మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ ఏం చేశారు సార్, రోడ్ వేయకపోవాలని కేసులు పెట్టి, రోడ్ వేయకపోగా 10 ఏళ్ల నుండి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టిన వాళ్ళని సన్మానం చేద్దాం సార్, వాళ్ళ గౌరవం ఇచ్చినది అంటున్నారు. దయచేసి మీరు కూడా సహకరించండి. ఇవాళ మన కళ నిజమైంది. మరి మన రోడ్డు కూడా మంచిగా డబ్బులు కూడా అవుతా ఉన్నది. మరి వాళ్ళు పాపం కొట్లాడి కేసులు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళని సత్కరించుకున్నామని చెప్పి సందర్భంగా తెలియదు. తొలి తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు ఆదర్శనీయమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కొనియాడారు. నగరంలోని వినాయక్ నగర్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొలి తెలంగాణ అమరవీరుడు మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీ పోరాట పటిమను ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, భోజన్న, పద్మశాలి సంఘం నాయకులు దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధుడు, మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ సంవత్సరం ఒక జయంతి సందర్భంగా వారికి మరి విగ్రహానికి పూలమాలలు వేసి వారి జన్మదినం సందర్భంగా వాళ్ళ నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక పార్లమెంటరీనే కాకుండా తెలంగాణ ఉద్యమంలో, తొలిదశ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తి, పద్మశాలి బిడ్డ. మరి వారికి గుర్తింపుగా మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కొండా లక్ష్మణ్ బాపూజీ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో రేషన్ డీలర్ల ఎంపిక పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించారు. ఆర్డీఓ రాజేంద్ర కుమార్ పర్యవేక్షించారు. నిజామాబాద్ డివిజన్లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి శుక్రవారం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన పరీక్షకు పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఆర్డీఓ రాజేంద్ర కుమార్ పరీక్షలు పర్యవేక్షించారు. డిచ్పల్లి, దర్పల్లి, ఇందల్వాయ్, మోపాల్, నిజామాబాద్ రూరల్, దక్షిణ, ఉత్తర, సిరికొండ, నవీపేట్, మాక్లూర్ మండలాల్లో 38 డీలర్ల పోస్టులు ఖాళీగా ఉండగా
418 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని ఆర్డీఓ తెలిపారు. ఈ పరీక్ష అనంతరం ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 38 వేకెన్సీస్ అంటే ఖాళీ షాప్స్కి డీలర్స్ నింపడానికి నోటిఫికేషన్ 6వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్గా 29/2024గా డేట్ ఫిక్సప్ చేసి అప్లికేషన్ తీసుకున్నాం. అందులో భాగంగా 418 అప్లికేషన్స్ రావడం జరిగింది. వాళ్ళందరికీ నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా ఈరోజు అనగా 27/9/2024 ప్రాతపరీక్ష నిర్వహించడం జరుగుతుంది. నగరంలోని అంబేద్కర్ భవన్లో జిల్లా స్థాయి యువజనోత్సవాలు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలకు ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. మొదట ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయులు స్వామి వివేకానంద అని, అలాంటి మహనీయులు అందరినీ ఆదర్శమన్నారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా 28వ జాతీయ యువజనోత్సవాలలో భాగంగా మన జిల్లాలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. విద్య అంటే చదువు ఒకటే కాదు, వ్యక్తిలో ఉండే కళ నైపుణ్యాలను కూడా విద్యగా భావించాలన్నారు. భారతదేశం అంటేనే వివిధ సాంస్కృతి సాంప్రదాయాల కళ నైపుణ్యాలకు పెట్టింది పేరు అని, తెలంగాణ యాసకు జానపదానికి ఒక గొప్ప చరిత్ర ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రతి పోటీలో గెలుపు ఓటములు సహజమని, గెలుపుకు పొంగిపోకుండా, ఓటమికి కృంగిపోకుండా గెలిచిన వారు ఉన్నత స్థాయికి వెళ్లేలా, ఓడిన వారు టార్గెట్ దిశగా ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ముత్తెన్న, డిస్టిక్ యూత్ ఆఫీసర్ శైలి, క్రీడాకారులు, కళాకారులు, విద్యార్థులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. జిల్లా యువజన మరియు క్రీడల కార్యక్రమం జిల్లా స్థాయి యువజన ఉత్సవ పోటీలు 2024-25 కార్యక్రమంలో క్రీడాకారుల్లో అనేక మంది క్రీడలు మరియు కళాకారులందరికీ, వారి తల్లిదండ్రులకు, పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. సనాతన ధర్మ స్థాపన కోసం సనాతన బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీపై పూర్తి విచారణ చేపట్టి వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూ సమాజాన్ని ఐక్యతను దెబ్బతీసే కుట్ర జరుగుతుందన్నారు. లడ్డు వివాదంపై కేంద్రం కూడా సీరియస్ గానే ఉందన్నారు. తిరుమలలో లడ్డు మాత్రమే కాదు, భక్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని, కష్టపడి పనిచేస్తే వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బీఆర్ఎస్ ను ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. హైడ్రా కూల్చివేతలు సెలెక్టివ్ కాకుండా సెక్యులర్ గా ఉండాలన్నారు. కులం, మతం, ప్రాంతం వంటి భేదాలు చూడొద్దన్నారు. హైడ్రాను జిల్లాకు విస్తరించాలన్నారు. వరి కోతలు మొదలు కాకముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. డిఎస్ ప్రజల మనిషి ధర్మపురి శ్రీనివాస్ కు ఘన నివాళి. ప్రతిరోజు ప్రజల కోసం పరితపించిన తన రాజకీయ జీవితాన్ని అంకితం చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజల మనిషి ధర్మపురి శ్రీనివాస్ అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ధర్మపురి శ్రీనివాస్ జయంతి సందర్భంగా శుక్రవారం నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద గల డి శ్రీనివాస్ ఘాట్ వద్ద ఎంపీ ధర్మపురి అరవింద్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటించారు. ఖానాపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఖానాపూర్ డివిజన్ పరిధిలోని విఠలేశ్వర నగర్లో రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఖానాపూర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో సీసీ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. అంతకుముందు ఆయన విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఖానాపూర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ నుండి జన్నపల్లి రోడ్డు వరకు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల కింద నేను ఎమ్మెల్యేగా చేసిన రోడ్డు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయన్నారు. తాను ఎమ్మెల్సీ కోటాలో మంజూరు చేసిన నిధులు మాజీ ఎమ్మెల్యే అడ్డుపడ్డాడని ఆరోపించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు రాజేంద్ర ప్రసాద్ పలు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముప్ప గంగారెడ్డి, లలిత, గంగాధర్, భోజన్న తదితరులు ఉన్నారు. మోడీ
10 ఏళ్ళ ప్రభుత్వం వాళ్ళదే ఉన్నాయి కదా, 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు పెట్టలేదు, ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేస్తలేదని చెప్పి. కాబట్టి దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎజెండాలా పెట్టిందంటే అది 100% అయి తీరుతుంది. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. ఇవాళ మరి స్పీకర్ ఎవరున్నారు? గతంలో 10 సంవత్సరాలు ఒక ఇల్లు రాలే. ఇవాళ ఖానాపూర్ కాలూరులో ఎక్కడ చూసినా కానీ ఇందిరామ ఇల్లు మాత్రమే. మరి ఖచ్చితంగా మన కాన్స్టిట్యున్సీకి 3,500 నుండి 4,000 ఇల్లు శాంక్షన్ అయినాయి. ఈ నెల 28న గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించనున్నామని సమన్వయకర్త దండు స్వామి తెలిపారు. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం ఎంతైనా ఉందన్నారు. నిజామాబాద్లోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో త్వరలో రీన్యాక్ గుర్తింపునకు వెళ్తున్న సందర్భంగా 1956 నుండి 2023 వరకు ఈ కళాశాలలో చదివిన డిగ్రీ, పీజీ విద్యార్థులతో శనివారం ఉదయం 10:30 కళాశాల ఆడిటోరియంలో పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు సమాజంలోని అనేక రంగాల్లో ఉన్నతమైన స్థానాలలో ఉండటం చాలా గర్వించదగ్గ విషయమన్నారు. కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల సహకారం కూడా ఎంతో విలువైంది. ఈ సంవత్సరం రీన్యాక్ గుర్తింపునకు వెళ్తున్న సందర్భంగా మన కళాశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలోనూ కళాశాల నాణ్యతను పెంచడానికి పూర్వ విద్యార్థులు సలహాలు, సూచనలు, ఆర్థిక సహకారం, ప్రత్యక్షంగా పరోక్షంగా మీ యొక్క సహకారం కోరటం గురించి సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల సమన్వయకర్తగా అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ డాక్టర్ దండు స్వామి వ్యవహరిస్తారని, వివరాలకు 9440791144 సంప్రదించాలని ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి కోరారు. ఈ కళాశాల ప్రగతికి, అభివృద్ధికి పూర్వ విద్యార్థులుగా మనం వివిధ రూపాలలో మనకు సాధ్యమైన విధంగా సహకారం అందిద్దామని, తప్పకుండా వీలు చేసుకుని సమావేశానికి రావాలని పూర్వ విద్యార్థుల సమన్వయకర్త డాక్టర్ దండు స్వామి అన్నారు. ప్రభుత్వ కళాశాల స్వయం ప్రతిపత్తి నిజామాబాద్ పూర్వ విద్యార్థుల సమావేశాన్ని రేపు అనగా 28/9/2024 రోజున ఉదయం 10:30 గంటలకు కళాశాల ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పూర్వ విద్యార్థుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన కళాశాల తెలంగాణలోనే పురాతనమైనది, మంచి నంబర్ 1 స్టేట్ కాలేజీగా విలసిస్తున్న మన కళాశాల డెవలప్మెంట్ కోసమని మనం ఈ పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకు తెలుసు 1956లో కళాశాల స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2023 అంటే దాదాపు 60 సంవత్సరాల అవుతుంది. స్టార్టింగ్ నుంచి కూడా మనకు BA BComతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కళాశాల దాదాపుగా 50 కాంబినేషన్స్, UG, PG, అదేవిధంగా 10 PG కోర్సెస్, అదేవిధంగా మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అదేవిధంగా మనకు PGRR కోర్సెస్ కూడా మన దగ్గర జరుగుతున్నాయి. సుమారుగా మన కళాశాలలో రెగ్యులర్ సిస్టంలోనే ఒక 5,000 మంది విద్యార్థుల వరకు విద్యను అభ్యసిస్తున్నారు. దానిలో ఒక 4,500 వరకు UG కోర్సెస్, అదేవిధంగా ఒక 500 మంది నుంచి 600 మంది వరకు PG కోర్సెస్. ఇవి కాకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా దాదాపు PG కోర్సెస్లో 2,000 మంది, అదేవిధంగా మన డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో PGRR ద్వారా కూడా మనకు ఒక 1000 నుంచి 1,500 మంది విద్యార్థులు UG, PG విద్యను అభ్యసిస్తున్నారు. సో కళాశాల డెవలప్మెంట్ కోసం మనం ప్రతి సంవత్సరం కూడా గత 4 సంవత్సరాలుగా అలమ్నీ తరఫున కొంత డెవలప్మెంట్ కోసం ప్రయత్నించడం జరుగుతుంది. ఈ మన కళాశాలలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతు కిరణ్, అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ మేయర్, అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ పూలమాలలతో సత్కరించారు. వారి సేవలను కొనియాడుతూ వారి జ్ఞాపకాలను మెమరీ వేసుకుని వారి ఆశయాలతో ముందుకు సాగాలని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి పద్మశాలి సంఘం నాయకులు, పుర ప్రముఖులు తదితరులు ఉన్నారు. హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రజలపైన జరుగుతున్న దాడులకు మరియు తెలంగాణ ప్రజలపైన జరుగుతున్న అఘాత్యాలకు ఎదురొడ్డి ఉద్యమాలు చేసి ఏదైతే నిజాం నవాబు సంఖ్యలలో జైల్లో ఉన్న నాయకులకు అండగా నిలిచిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ.
ఆయన పద్మశాలి మరియు చేనేత కార్మికులకు సహకార సంఘాలు ఏర్పడటానికి ఆ సహకార సంఘాల్లో వాళ్ళందరినీ కూడా సభ్యులుగా మరియు సహకార సంఘాల అభివృద్ధికి తోడ్పట్టిన వ్యక్తి మహోన్నత వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ. కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నగరంలోని వినాయక్ నగర్ లో గల కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మేయర్ నీతూ కిరణ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వినాయక్ నగర్ లోని విగ్రహానికి మేయర్ నీతూ కిరణ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన వివక్షలపై పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఒక్కటికే పరిష్కారమని నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన నాయకులని, ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, పద్మశాలి సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ పక్షాన్ని నిలిచి చివరి శ్వాస వరకు కూడా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి యోధుడు, వీరుడు మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. ఒక ఆశయం, ఆకాంక్ష, ఒక ఉద్యమం మనం అన్ని కలగలిగితే దానికి నిలువెత్తు మనిషి రూపంలో ఏదైనా అనుకుంటే అది ముందుగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారే. ఎందుకంటే దశాబ్దాల చరిత్ర గల మన తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తు నిదర్శనమైన ఆయన జీవితం అంతా కూడా నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో గల నవోదయ ఫిల్లింగ్ స్టేషన్లో వాహనదారుల కోసం ఏర్పాటు చేసిన లక్కీ డ్రా అందరినీ ఆకర్షిస్తున్నాయి. దసరా, దీపావళి సందర్భంగా ఈ లక్కీ డ్రా ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో గల నవోదయ సర్వీస్ స్టేషన్లో వాహనదారుల కోసం నిర్వాహకులు ఏర్పాటు చేసిన లక్కీ డ్రా ఆకర్షిస్తుంది. 2 వీలర్స్ వినియోగదారులకు 250 రూపాయలకే పెట్రోల్ కు, 3 వీలర్స్ వినియోగదారులకు 300 రూపాయలు పెట్రోల్ కు, 4 వీలర్స్ వినియోగదారులకు 2000 రూపాయలు పెట్రోల్ వేయించుకుంటే ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేయడంతో అధిక సంఖ్యలో వాహనదారులు వచ్చి పెట్రోల్ వేయించుకుంటున్నారు. ఇక్కడ కంటేశ్వర్లో కొత్తగా స్టార్ట్ చేశాము ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. సో ఈ దసరా, దీపావళి ఆఫర్ లాగా 2 వీలర్స్, 3 వీలర్స్, ఆటోస్ అండ్ కార్స్కి ఆఫర్ పెట్టాము. 2 వీలర్స్ 250 పోయించుకుంటే పెట్రోల్ వాళ్ళకి కార్డ్ ఇస్తాము. ఎవ్రీ 4 కస్టమర్స్లో ఒకరు గెలుచుకుంటారు. సేమ్ ఆటోస్లో కూడా అంతే. కార్స్లో మాత్రం ప్రతి కస్టమర్కి ఫ్రీ సర్వీసింగ్, వ్యాక్యూమ్ క్లీనింగ్ ఏదన్నా ఒకటి కార్డులో ఆఫర్ వస్తుంది. కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగన్ అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కామారెడ్డి బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి చందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ సుజాత, వివిధ శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. అధికారులు డుమ్మా కొట్టడంతో మొక్కుబడిగా సాగింది. ఎడపల్లి మండలం సర్వసభ్య సమావేశం శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఎంపీడీఓ శంకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రస్తుత పాలక వర్గాలు లేనందున సమావేశం బోసిపోయింది. పాలక వర్గాలు రద్దు కావడంతో ఎంపీటీసీలలో సర్పంచులు రాలేదు. 17 శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులకు సమావేశం సర్క్యులర్ పంపినప్పటికీ సగానికి పైగా అధికారులు డుమ్మా కొట్టారు. మరికొందరు సమావేశానికి తమ సిబ్బందిని పంపారు. ఉన్నత అధికారులు కూడా తమ శాఖకు చెందిన నివేదికను చదివి మమ అనిపించారు. సమస్యలపై నిలదీసేవారు లేకపోవడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. సమావేశంలో ఉప తహసీల్దార్ విజయలక్ష్మి, పీహెచ్సీ వైద్యురాలు అయేషా, వ్యవసాయ అధికారి సిద్ది రామేశ్వర్, ఎంఈఓ సాయిలు ఉన్నారు. సిరికొండ మండల స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనే విద్యార్థులు మార్చి 1 మెటీరియల్ క్రీడాకారులకు కాంగ్రెస్ నాయకులు నరేష్ వితరణ చేసి తన సేవను చాటుకున్నారు. సిరికొండ మండలం న్యావనంది గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఉండటంతో పాఠశాల పూర్వ విద్యార్థి అయిన కాంగ్రెస్ యువజన జిల్లా నాయకుడు ఉమ్మాజీ నరేష్ విద్యార్థులకు మార్చి 1 మెటీరియల్ ని అందజేశారు. అలాగే గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ యువకులు మామిడి కింద శ్యామ్ ప్రసాద్ క్రీడా దుస్తులు, అన్నారం వేణు 10 ఫ్యాన్లు, శ్రీమర్ల గోవర్ధన్, రాజుల గంగాధర్ 24 కుర్చీలు, రాజేశ్వర్ విద్యార్థులందరికీ డిక్షనరీలు, అన్నారం రాజేశ్వర్ ఫ్లోర్ మ్యాట్స్,
మున్నూరు కాపు సంఘం స్కూల్కు ప్రహారీ నిర్మించడానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ రవీందర్రావు హాజరై దుస్తులను, మార్చ్ ఫస్ట్ మెటీరియల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మాజీ నరేష్ విద్యార్థులు గెలిపే లక్ష్యంగా క్రీడలను ఆడి గ్రామానికి, పాఠశాలకు పేరు తేవాలని చెప్పారు. అనంతరం తహసీల్దార్ రవీందర్రావు మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కావద్దని, పట్టుదలతో చదివితే ఉన్నత చదువులతో పాటు ఉన్నత స్థాయికి ఎదుగుతారని, అలాగే ఆటలు ఆడటం వలన మానసిక ఒత్తిడి తగ్గి శారీరక దృఢత్వాన్ని పొందుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ యువకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. ఇందాక కొట్టినటువంటి చప్పట్లను చూస్తుంటే ఇందులో చాలా ఉత్తేజము, ఆనందము చాలా బాగా ఉరుకులు వేస్తున్నది. చాలా సంతోషము. పిల్లల్లో ఉండాల్సినది ఉత్సాహము, కానీ నిరుత్సాహము కాదు. కాబట్టి మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు కూడా మేము చదువుకున్నది కూడా గవర్నమెంట్ పాఠశాలలోనే. కాబట్టి గవర్నమెంట్ పాఠశాల, ప్రైవేట్ పాఠశాలతో ఏమాత్రమూ తక్కువ కాదు. ఎందుకంటే చాలా ఉన్నతమైనటువంటి మేధావులతో కూడుకున్నటువంటి టీచర్లు ఉండేదే ప్రభుత్వ పాఠశాలలో. ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వాళ్ళే ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు. కాబట్టి వారితోటి మీరు విద్యాబుద్ధులను నేర్చుకుంటూ వారు సూచిస్తున్న విధానంగా కూడా. దర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం నాయకులు కొండ లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులు అర్పించారు. దర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం నాయకులు కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ ఆయన అడుగుచాడల్లో మనమందరం నడవాలని, బీసీలు, పద్మశాలీలు వెనుకబడి ఉన్నారన్నారు. వారందరికీ మనం సహకరించి వారిని ముందుకు ఉంచాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బంధువులు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరావు తదితరులు పాల్గొన్నారు. నవీపేట్ మండలం నాగేపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు శైలేష్ కుమార్ ఆధ్వర్యంలో 62వ మహాజన సభ నిర్వహించారు. నవీపేట్ మండలం నాగేపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు శైలేష్ కుమార్, వైస్ చైర్మన్ సత్యం రెడ్డి మరియు డైరెక్టర్ల ఆధ్వర్యంలో కోస్లీ గ్రామంలో 62వ మహాజన సభ నిర్వహించారు. సొసైటీ కార్యదర్శి రమేష్ జమ ఖర్చుల వివరాలను సభ్యులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శైలేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో సంఘంలో 800 మంది ఉండగా 215 మందికే రుణమాఫీ వచ్చిందని చెప్పారు. మిగిలిన కొంతమందికి సాంకేతిక కారణాలతో మాఫీ రాలేదని, ప్రభుత్వం అధికారుల ద్వారా వాటి సమస్యను పరిష్కారానికి చర్యలు చేపట్టిందని చెప్పారు. ఇక నుండి అసైన్ భూములకు సైతం పంట రుణాలు అందించడం జరుగుతుందని అన్నారు. గతంలో అసైన్ భూముల రుణాలపై అనేక సార్లు విన్నవించామని చెప్పారు. ప్రభుత్వం వరిపై బోనస్ 500 రూపాయలు ప్రకటించడంతో ఈసారి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయని, వాటికి తగ్గట్టు అమాలీలు, లారీలు ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. ఈసారి అమాలీల కూలీలు ధరలు పెంచుతున్నారని, వారితో మాట్లాడి వీలైనంత తక్కువ కూలీ మాట్లాడతామని అన్నారు. నూతనంగా నిర్మించిన సొసైటీ కార్యాలయాన్ని త్వరలో శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. వాటిని వాళ్ళ నామ్స్ ప్రకారంగా మనం వడ్లు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని చేసుకుంటూ ఆ సీరియల్ ప్రకారంగా అక్కడ ఉన్న మీరందరూ కూడా మాకున్న సంఘ స్టాఫ్కి కొద్దిగా సహకరిస్తే ఏ విధంగా చేద్దామని కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా సాఫీగా జరిగే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా సభ్యులు ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఆడిట్ రిపోర్ట్ ఒకటి ఆమోదించుకోవాల్సి వస్తుంది. మనకి మా సీజన్లో బిజినెస్ చేసినాం ఎరువుల మీద. దీనికి సంబంధించి మనకు అన్ని ఖర్చులు పోగా 2,29,000 రూపాయలు మనకు సంఘానికి ఆదాయం వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా మున్సిపల్ ఇరిగేషన్, రెవెన్యూ శాఖలలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయని, బ్యాక్లాగ్ ఉద్యోగులను నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ పీవైఎల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం దొడ్డిదారిన మున్సిపల్ ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్ శాఖ, ఇతర శాఖల్లో అక్రమ నియామకాలు జరిపారని, పేపర్ లీకేజీలు జరిగాయని, ఒక్కొక్క ఉద్యోగానికి లక్షల రూపాయలు చేతులు మారాయని, వాటిపై ఎంక్వైరీలు, కమిటీలు కూడా వేశారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, గతంలో జరిగిన అక్రమ నియామకాలను రద్దు చేయాలన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో దొడ్డిదారిన జరిగే నియామకాలను అడ్డుకోవాలని, అన్ని శాఖలలో మిగిలిపోయిన ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని, లేనిచో నిరుద్యోగులను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం, ఉపాధ్యక్షులు బండమీది నర్సయ్య, పీడీఎస్యూ నాయకులు మనోజ్, రవీందర్, హన్మన్లు, సంతోష్, పీవైఎల్ రాజు తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టుల్లో
దాదాపు అడ్డదారిన నియామకాలు జరుగుతున్నట్టు సమాచారం ఉన్నది. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల రూపాయలు ఈరోజు తీసుకొని టీఈ భూముల కబ్జా కుట్రలను నివారించాలని కుట్రదారులకు వత్తాసు పలుకుతున్న రిజిస్టర్ను సస్పెండ్ చేయాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ భూముల కబ్జా కుట్రలను నివారించాలని కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న టీయూ రిజిస్టర్ యాదగిరిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నగర కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి ఎన్ఆర్ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు 2006లో ఐక్యంగా పోరాడితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు. 574 ఎకరాల భూములను అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించిందన్నారు. ఈ భూముల్లో 54 ఎకరాలను మా సొంత భూములని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్పుడు రికార్డులతో భూమిని కాజేయాలని చూస్తే అప్పటి మంత్రి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వరప్రసాదులు సీరియస్ గా స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వత్తాసు పలికిన ఎంఆర్ఓ రవికుమార్ ను సస్పెండ్ చేశారన్నారు. ఈ భూములను దక్కించుకోవాలని రియల్ వ్యాపారులు కోర్టుకు వెళ్తే కోర్టు సైతం టీయూకు అనుకూలంగా తీర్పునిచ్చిందని చెప్పారు. ఈ కేసులో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని యూనివర్సిటీ భూములను పరిరక్షించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తున్న రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నాయకులు మురళి, సంధ్యారాణి, విఠల్, గంగాధర్, సాయిబాబా తదితరులు ఉన్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ కలిసి ఐక్యంగా పోరాడితే 2006 సంవత్సరంలో తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లి కేంద్రంగా ఏర్పడ్డది. ఈ యూనివర్సిటీకి 574 ఎకరాలని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ 574 ఎకరాల్లో 54 ఎకరాలను కబ్జా చేయాలని చెప్పేసి అప్పటి నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అనేక రకాలుగా తప్పుడు ధృవీకరణ, తప్పుడు పట్టాలు క్రియేట్ చేసి ఈ భూమిని పొందాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మందుపాపలకు అడ్డాలుగా మారాయి. ఎడపల్లిలో సాయంత్రం అయితే చాలు మందుపాపలు మద్యం సేవించేందుకు అక్కడికి తరలి వెళ్తున్నారు. కార్యాలయాల ఆవరణలో వివిధ గ్రామాల నుండి ప్రజలు కార్యాలయాలకు వస్తుంటారు. మీరు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని పలువురు దాతలు సిమెంట్ బెంచీలను వితరణ చేశారు. సాయంత్రం అయితే బెంచీల్లో మందుపాపలకు సిట్టింగ్ కేంద్రాలుగా మారుతున్నాయి. అక్కడే మద్యం సేవించి అక్కడే సీసాలను పారవేస్తున్నారు. ఉదయం పూట వీటిని తొలగించాల్సిన సిబ్బంది తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కార్యాలయాల్లో అటెండర్లు, స్వీపర్లు, నైట్ వాచ్మెన్లు ఉన్నప్పటికీ శుభ్రం చేయడం లేదు. దీంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఇకనైనా అధికారులు దృష్టి సారించి మందుపాముల ఆగడాల నుండి కార్యాలయ ఆవరణల్లో మందుపాములు ఆటలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. మా మండలం ఎడపల్లి, ఇక్కడ ఎడపల్లి మండలంలో మండల పరిషత్ కార్యాలయం దగ్గర దాతలు కొందరు బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఈ మందుబాబులు ఎవరైతే ఉన్నారో సాయంత్రం అయితే విచ్చలవిడిగా అక్కడ మందు సీసాలు, కళ్ళు సీసాలు తాగేసి అక్కడే పడేసి తీరంగం సృష్టిస్తున్నారు. మరి అక్కడ వాచ్మ్యాన్ ఉండగా కూడా అక్కడ చర్యలు తీసుకోవడం జరగడం లేదు. దీన్ని ఆఫీసర్లు ఏ విధంగా చూస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు. దీని మీద చర్యలు తీసుకొని ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యవస్థని ఒక దారిలో పెట్టాలని మేము యువకులం అందరం ఎడపల్లి యువకులము కోరుతున్నాము. జగన్పల్లి కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా మండల పద్మశాలి నాయకులు ఈ సందర్భంగా మండల పద్మశాలి సంఘం భవనం వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు కొరకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడినటువంటి జిల్లా ఉపాధ్యక్షులు మరియు డిచ్పల్లి మండల మాజీ ఎంపీపీ గద్దె భూమన్న వారు మాట్లాడుతూ ఆయన ఆశయాలను అందరం పాటిస్తూ భవిష్యత్తులో పద్మశాలి కులస్తుల తరఫున ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో ఉంటూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. అలాగే విగ్రహాన్ని తన సొంత నిధులతోని ఏర్పాటు చేయటకు, తయారు చేయటకు కూడా ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. త్వరలోనే విగ్రహ ప్రతిష్టాపనను ఘనంగా జిల్లా మరియు రాష్ట్ర నాయకులను పిలిపించి పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ మరియు మండల మాజీ సర్పంచులు జక్కం చంద్రశేఖర, బాలకిషన్, కాటిపల్లి నర్సారెడ్డి, గడ్డం రూపాల గంగారెడ్డి, ఆర్మూర్ గంగారెడ్డి, సతీష్, నట్ట భోచన్న, బుల్లెట్ అక్బర్ ఖాన్, గూండ్ల శంకర్, జితేందర్ నాయక్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ యువకులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొండ లక్ష్మణ్ బాబూజీ మన పద్మశాలులు అందరూ ఏకంగా ఉన్నారని, నెక్స్ట్ విగ్రహంకు అక్కడనే పూలదండ వేయాలని నా యొక్క కోరిక. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నా. మరి పొట్టి రాజశేఖర్ ఆధ్వర్యంలో
మరి మండల సెక్రటరీ మరి అధ్యక్షులు గారు అందరు పేరు అందరికీ మా మార్కెట్లందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో పోషణ మాసం వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో పోషక ఆహారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామంలో ఐసీడీఎస్ అధికారులు సిబ్బంది మాట్లాడుతూ పోషణ్ మహా కార్యక్రమంలో భాగంగా తల్లులకు పోషక ఆహారం ప్రాముఖ్యతను వివరించామని చెప్పారు. అలాగే గర్భిణీ స్త్రీలకు బాలింతలకు రక్తహీనత గురించి అవగాహన కల్పించామన్నారు. చిరుధాన్యాలు పౌష్టిక ఆహారం తీసుకోవాలని వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి, మహిళా సాధికారత కేంద్రం జనరల్ స్పెషలిస్ట్ సౌమ్య, అంగన్వాడీ టీచర్లు ప్రేమలత, లక్ష్మి, శైలజ, ఏఎన్ఎం రాజహంస, స్వప్న, ఆశలు, సుశీల, కరుణ తదితరులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు ఎలిగిట్ మధుకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎలిగిట్ మధుకర్, కుందరపు శ్రీనివాస్, మైసారి గంగాధర్, బుచ్చన్న, సంతోష్, శశి, మేక సతీష్, కిషన్, సాయి, రాకేష్, సన్ని తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ అదనపు డీసీపీ అడ్మిన్ కోటేశ్వరరావు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ ఫోటోకు పూలమాలలు వేసి అనంతరం అదనపు డీసీపీ మాట్లాడుతూ సకల జనుల సబ్బండ వర్గాల ప్రజల సంతోషంగా ఉండాలని జీవితాంతం పోరాడిన వ్యక్తి, సాయుధ పోరాట కాలంలో పెత్తందారులను ఎదిరించిన వారికి న్యాయవాదిగా సేవలందించి వారి తరఫున న్యాయ పోరాటం చేసిన ప్రజాస్వామికవాది అని గాంధీజీ స్ఫూర్తితో దేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో అన్ని దశల్లో స్ఫూర్తిని నిలిపారని, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం జీవితమంతా కృషి చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ బంగారు తెలంగాణ కోసం శ్రమించాలని, భవిష్యత్తు తరాల కోసం అనునిత్యం ప్రతి ఒక్కరూ కష్టపడాలని, భావి తరాల కోసం బంగారు బాట వేయాలని పోలీస్ శాఖ సిబ్బందికి అదనపు డీసీపీ పిలుపునిచ్చారు. ఈ జయంతి సందర్భంగా అదనపు డీసీపీ ఏఆర్ శంకర్ నాయక్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సిటీసీ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ, ఆఫీసర్ సూపరింటెండెంట్లో శంకర్, బషీర్, పోలీస్ కార్యాలయం సిబ్బంది, సీసీఆర్బీ సిబ్బంది, సిఎస్బీ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయడం స్వాగతిస్తున్నామని ఏఐపీకేఎస్ నాయకులు ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ కుమార్ నారాయణ్ భవన్లో ఎన్నికల ప్రణాళికల్లో పేర్కొన్నట్లుగా సన్నధాన్యాన్ని, దొడ్డు ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలి. పత్తిని సీసీఐ తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 15,000 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేయాలి. పత్తికి 500 రూపాయల బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఏఐపీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్ ప్రధాన కార్యదర్శి పుప్పాల ప్రభాకర్, బి దేవారాం, రాష్ట్ర కార్యదర్శి ప్రభా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ మొదటి వారం నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను 7,139 ఏర్పాటు చేసి రాష్ట్రంలో కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ముందు చూపుతో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు హర్షిస్తున్నామన్నారు. సుమారుగా 60,39,000 ఎకరాలలో వరి సాగు చేయబడిందని ప్రకటించారు. ఇందులో దొడ్డు ధాన్యం 23,58,000 ఎకరాలలో సాగు చేయబడిందని, 58,18,000 టన్నుల దొడ్డు ధాన్యం దిగుబడి వస్తుందని మంత్రివర్యులు ప్రకటించారు. దొడ్డు ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వకుండా ఎగనామం పెట్టి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ రైతులు ఏం పాపం చేశారని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ప్రశ్నిస్తోంది. సన్న ధాన్యాలను కొనుగోలు చేస్తామని, అందుకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా పత్తికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, వర్షంలో తడిసిన పత్తి, ధాన్యం, పెసర, మొక్కజొన్న తదితర పంటలకు ఎలాంటి కొర్రె లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్లుగా అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రాజన్న, ఆర్మూర్ ఏరియా ప్రధాన కార్యదర్శి ఏపీ గంగారం, ఐఎఫ్టీయు నాయకులు అరవింద్ పాల్గొన్నారు. లింగంపేట్ గ్రామాన్ని ఆదర్శవంతంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగ్వన్ అన్నారు. శుక్రవారం లింగంపేట్ నాగన్నబావి వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
లింగంపేటలోని నాగన్న బావి వలన పర్యాటక ప్రాంతంగా పరిగణించుకోవచ్చని చెప్పారు. భవిష్యత్తు తరాల వారికి నాటి కట్టడాలను చూపించవచ్చని తెలిపారు. ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి పరచడానికి స్థానిక మహిళా సంఘాలు వారు బాధ్యతలుగా నిర్వహణ చేయవచ్చని సూచించారు. రెస్టారెంట్, హోటల్ వంటివి ఏర్పాటు చేయటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పండుగల సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా పాఠశాలల విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు కలెక్టర్ పంపిణీ చేశారు. తొలుత మహిళా సమైక్య సభ్యులు తయారు చేసిన పిండి వంటలను కలెక్టర్ పరిశీలించి రుచి చూశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నరేందర్, జిల్లా పరిషత్ సీఈఓ చందన్ నాయక్, మండల అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి పాఠశాలకు ఉత్తమ సేవలు అందించే విద్యార్థులని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది జిల్లాలోని ఆదర్శ పాఠశాలగా నిలిపిన ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం బదిలీలపై వెళ్తుండటంతో ఎస్ఎంసీ కమిటీ సభ్యులు వీడ్కోలు పలికారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలు 11 సంవత్సరాల పాటు ఎందరినో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని జిల్లాకే ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్ మరియు ఉపాధ్యాయులు నేడు బదిలీపై వెళ్తుండటంతో వీడ్కోలు సమావేశం చేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ సాహు మాట్లాడుతూ 2013 నుండి 2024 వరకు 11 సంవత్సరాల పాటు 250 మంది విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల నేడు 850 మంది విద్యార్థులతో పూర్తి వసతులతో తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు. ఈ అభివృద్ధిలో పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ కమిటీ, ముఖ్యంగా మీడియా ప్రతినిధుల సహకారం ఎంతగానో దోహదపడిందని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ చెలిమల శ్రీనివాస్, సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 2013 నుంచి 2024 వరకు పనిచేసిన ఉపాధ్యాయులమందరం అందరికీ వీడ్కోలు సమావేశం ఏర్పరిచి విద్యార్థులు, పీటీఏ మెంబర్సు మరియు కొత్త ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ కృతజ్ఞత తెలపడం జరిగింది. దర్పల్లి 2013 నుంచి మమ్మల్ని హక్కున చేర్చుకొని పాఠశాలను 3 రూముల గది నుంచి పిఎం శ్రీ స్థాయి వరకు ఎదిగే విధంగా కృషి చేయడానికి దోహదపడిన ప్రతి ఉపాధ్యాయులు మరియు పీటీఏ మెంబర్సు మరియు ఎస్ఎంసీ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నారు. రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో నీటి గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులను అధికారులు నిర్వహించారు. రెంజల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఎడపల్లి, రెంజల్ గ్రామాల మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీటీఓ, ఆర్డబ్ల్యూఎస్ డీఈఓ, డిఎల్పీఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడపల్లి, రెంజల్ మండలంలో గ్రామాలలో మంచినీటి సహాయకులకు మిషన్ భగీరథ యొక్క మంచినీటి ప్రాముఖ్యతను వివరించారు. గ్రామాలలో వాటర్ ట్యాంకులు క్లీనింగ్ తో పాటు పైపుల లీకేజీలపై అవగాహన కల్పించారు. అలాగే వాటర్ లో బ్లీచింగ్ పౌడర్ ఏ విధంగా వాడాలి అనే అంశంపై వారికి వివరించారు. దాంతో పాటు హ్యాండ్ పంపుల యొక్క రిపేర్లు గురించి తెలియజేశారు. వాటర్ క్లోరిలేషన్ పై మరియు పలు అంశాలపై 4 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకట్ జాదవ్, ఆర్డబ్ల్యూఎస్ మున్ని నాయక్, ఏఏ గబ్బర్ సింగ్, డిఎల్పీఓ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయ్ సొసైటీ పిఎస్సిఎస్ లో కొనసాగిన మహాజన సభ సొసైటీ డైరెక్టర్లు, సీఈఓపై రైతులు విరుచుకుపడ్డారు. పలు తీర్మానాలు చేసిన పాలకవర్గ సభ్యులు చాలా మందికి రుణమాఫీ కాలేదని పాలకవర్గాన్ని నిలదీసిన రైతులు ఇందల్వాయ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ అధ్యక్షులు చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన మహాజన సభ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సొసైటీ జమ ఖర్చులు చదివి వినిపించారు. అనంతరం డైరెక్టర్లు, రైతులకు వాడి వేడి చర్చ జరిగింది. ముఖ్యంగా సొసైటీ సీఈఓ రతన్ అజాగ్రత్తగా చాలా మందికి రుణమాఫీ కాలేదని డైరెక్టర్లతో పాటు రైతులందరికీ సీఈఓపై మండిపడ్డారు. అలాగే గ్రామ రైతులు పలు అంశాలను తీర్మానించారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా రైతులకు రుణమాఫీ వర్తించే విధంగా చేస్తానని ఆయన చెప్పారు. దశల వారీగా ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందని, అలాగే ఇందల్వాయ్ సొసైటీ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, అందులో భాగంగా ఇందల్వాయ్ స్టేషన్లో గల బిల్డింగ్ ఎమ్మెల్యే మరియు అందరి కృషితో నిర్మించడం జరిగిందని, అట్లాగే ఉండాలని మరియు చంద్రాయన్ పల్లిలో ఎరువుల గోదాం నిర్మించడం జరిగిందని సొసైటీ డైరెక్టర్తో పాటు రైతులందరికీ
తమకు సహకరించిన మన సొసైటీని అభివృద్ధి బాటలు తీసుకెళ్లడానికి అందరం కృషి చేయడానికి సిద్ధంగా ఉండాలని, అట్లాగే ఇంకా ఏమైనా పనులు ఉంటే స్థానిక రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ద్వారా పనులు చేసుకుని ఉత్తమ సొసైటీగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందామని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చింతలపూడి గోవర్ధన్ రెడ్డి, సీఈఓ రతన్, ఉమ్మడి జిల్లాల డీసీసీ అధ్యక్షులు డైరెక్టర్ ఆనంద్, ఉపాధ్యక్షులు మారుతి, డైరెక్టర్లు మాజీ సర్పంచ్ ఆరెపల్లి దశరథ్, వీడీసీ వైస్ చైర్మన్ బాలరెడ్డి, పాలకవర్గం సభ్యులు, సొసైటీ సిబ్బంది, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. అన్యాయం జరిగిందని అనుకుందాం. ఫస్ట్ టైం ఏంటంటే అలా ఫాదర్ చనిపోయాడు, యాక్సిడెంట్ అయ్యి, అది ఒక్క 2 నిమిషాలు కూర్చోండి. యాక్సిడెంట్ అయ్యి అలా ఫాదర్ చనిపోతే జనతా ఇన్సూరెన్స్ కింద ₹1,00,000 వాళ్ళ అకౌంట్లోకి వచ్చినాయి. అకౌంట్లోకి వస్తే భూమి ఏదైతే ఉందో అలా నాన్న పేరు మీద ఉన్నది, ఆ నాన్న పేరు మీద పాస్బుక్ కోసం అండ్ ఆ డబ్బుల కోసం పోయినాం మనం. పోతే ఇప్పుడున్న మేనేజర్ ఎవరైతే ఉందో అలా నాన్న పంట 70,000-80,000 క్రాప్ లోన్ కూడా ఉన్నది. అది ఇప్పుడు అక్టోబర్లో తనేం అని చెప్పిందంటే క్యాండిడేట్ లేడు, చనిపోయింది కాబట్టి లోన్ క్లోజ్ చేయాలంటే 100% ఈ అమౌంట్ కట్టాలని చెప్పింది. తిరుమల లడ్డు వివాదంపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వీహెచ్పీ నాయకులు డిమాండ్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి విభాగ్ ప్రముఖ తమ్మల కృష్ణ మాట్లాడుతూ, ప్రసాదమైన లడ్డూని అపవిత్రం చేసే విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దీన్ని నిరసిస్తూ పలు డిమాండ్లతో సోమవారం రోజు ఉదయం 10 గంటలకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. తిరుమల తిరుపతి లడ్డు వివాదంపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వీహెచ్పీ నాయకులు డిమాండ్ చేశారు. టీడీపీ లడ్డు తయారీలో జరిగిన తప్పులపై రోజువారీ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. దేవాలయాలలో తిష్టవేసిన అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలన్నారు. అన్యక్రాంతమైన దేవాలయాల భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, హిందూ దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం తొలగించాలి, దేవాదాయ ధర్మాదాయ శాఖ రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగ్ ప్రముఖ్ తమ్మల కృష్ణ, జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాగూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా సహాయక కార్యదర్శి దాత్రికా రమేష్, తాండూరు ప్రవీణ్, జిల్లా కోశాధికారి నాంపల్లి శేఖర్, నగర కార్యదర్శి రాంప్రసాద్ చటర్జీ, నగర సహాయక కార్యదర్శి సతీష్, జిల్లా బజరంగ్ దళ్ సంయోజక్ మహేష్, బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కూడా మరి మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తుల మీద అనేక రకాలైనటువంటి ఇదే విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనమంతా సంఘటిత శక్తితో 30 తారీఖు సోమవారం నాడు ధర్నా చౌక్ దగ్గర ఎన్టీఆర్ చౌరస్తా, ఆ ధర్నా చౌక్ దగ్గర ప్రతి ఒక్కరూ హిందూ బంధువులం అందరం కలిసి ఇది ఒక కులానికి కాదు, ఒక మతానికి కాకుండా మన సమాజానికి, మన నమ్మినటువంటి కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క విషయంలో కల్తీ జరిగిన లడ్డు విషయానికి ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ నగరంలోని సుభాష్ నగర్ లో గల ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్లో రోలర్ స్కేటింగ్ జిల్లా స్థాయి పోటీలు ఘనంగా నిర్వహించారు. రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్లో జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి రామచందర్ హాజరై మాట్లాడారు. ఈ పోటీలు నేడు రేపు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అసిస్టెంట్ గణేష్ శంకర్ పాల్గొన్నారు. సుభాష్ నగర్ గవర్నమెంట్ స్విమ్మింగ్ పూల్లో స్కేటింగ్ రింక్ ఉంది. మన అసోసియేషన్ టోర్నమెంట్స్ జరిగింది, డిస్ట్రిక్ట్ మీట్. దీంట్లో డే 1 కంప్లీట్ అయింది. రింక్ 1, రింక్ 2 రేసెస్ కంప్లీట్ అయ్యాయి. దీంట్లో విన్నర్స్ అండ్ రన్నర్స్ వాళ్ళందరిది కూడా. తెలంగాణ వాది స్వాతంత్ర పోరాట యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కామారెడ్డి బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి చందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ సుజాత, వివిధ శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులను సైతం లెక్క చేయని త్యాగధనుడు కొండ లక్ష్మణ్ బాపూజీ ఒక్కడేనని బీజేపీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి మాట్లాడుతూ, మలిదశ తెలంగాణ ఉద్యమ మార్గదర్శి, బడుగు బలహీన వర్గాల చైతన్యానికి
ఆత్మ గౌరవానికి ప్రతీక కొండ లక్ష్మణ్ బాపూజీ అని, ఆ మహానీయుని ఆశయ సాధనకు అందరూ కంకణబద్దులై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లోలం గంగారెడ్డి, కార్యదర్శి జిర్రా మైపాల్, సీనియర్ నాయకులు కోమటి దాసు, చెలిమల నవీన్, చిలుక రాజు, చాట్ల రాము, నల్ల పెంటయ్య, బాడిద రెడ్డి, చిలుక నరేష్, నూకల మల్లయ్య, దార్నాల రాజశేఖర్, శ్రీకాంత్, రాజు, మోహిత్, జ్ఞానేశ్వర్, రాజశేఖర్, ఏలాల రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. దూపల్లి PSCSలో మహాజన సభ కొనసాగింది. పాలక వర్గం సభ్యులు పలు తీర్మానాలు చేశారు. రెంజల్ మండలంలోని జూపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రెండో రోజు అధ్యక్షులు శేషు బొమ్మరెడ్డి అధ్యక్షన మహాజన సభ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాలగోరగ సభ్యులు అలాగే గ్రామ రైతులు పలు అంశాలను తీర్మానించారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు భూమారెడ్డి మాట్లాడుతూ ముందుగా రైతులకు రుణమాఫీ వర్తించే విధంగా చేస్తానని ఆయన చెప్పారు. దశల వారీగా ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందని, అలాగే దూపల్లి సొసైటీ ఆధ్వర్యంలో 11 గుంటల భూమిని కొనుగోలు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దాంతోపాటు సొసైటీ యొక్క లాభ నష్టాలను ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అందుకుగాను తమ సొసైటీ పరిధిలో హమాలీలతో పాటు కొనుగోలు కేంద్రాలు పెట్టడానికి ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సొసైటీలో రైతుల సభ్యత్వ నమోదు కొరకు ఈ నెల 30 వరకు అవకాశం ఉందని, ఆసక్తి గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు కాశం సాయిలు, గోపాల్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు, రైతులు, సొసైటీ కార్యదర్శి జీవన్ రెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు. మంచి రైతులు, డైరెక్టర్లు, మా యొక్క స్టాఫ్ అందరి సహకారంతో మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది. ముందు వచ్చే సీజన్ నెక్స్ట్ ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మా యొక్క సహకార సంఘం మంచి లాభాల్లో నడుస్తుంది. సహకార సంఘం అభివృద్ధి పనులు ఏంటంటే ఒక 11 లక్షలు పెట్టి ఒక 6 గుంటల భూమి కొన్నాం. సుమారుగా అప్రాక్సిమేట్లీ ఒక 8 లక్షలు. గవర్నమెంట్ ఏదైతుందో ఈ వానాకాలం సీజన్కు అక్టోబర్ ఫస్ట్ వీక్లో వడ్ల కాటాలు స్టార్ట్ చేద్దామని అంటున్నారు. దయచేసి అట్లా స్టార్ట్ చేసినట్టుంటే మేము తప్పకుండా మొదటి వారంలోనే స్టార్ట్ చేస్తాం. అన్నీ సిద్ధంగా ఉన్నాం. అన్ని కాటాలు, లేబరు అంతా రెడీ చేసుకొని హమాలీలను రెడీగా చేసుకొని ఉన్నాం. రైతులందరూ కూడా సహకరించి మా యొక్క సొసైటీ పరిధిలో ఉన్న రైతులందరూ మా యొక్క సొసైటీకే వడ్లిచ్చి సహకరించగలరని కోరుచున్నాం. సిరికొండ మండలంలో రెండవ రోజు కోటపాటి పర్యటించారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించడానికి బీజేపీ సీనియర్ నాయకుడు కోటపాటి నరసింహానాయుడు వరుసగా రెండవ రోజు మండలంలోని పోత్నూర్, పెద్దవాల్గోట్, కొండూరు గ్రామాలలో పర్యటించి పోలింగ్ బూత్ కమిటీ సభ్యులను, బీజేపీ నాయకులను కలిసి పర్యవేక్షించారు. ప్రతి పోలింగ్ బూత్ నుండి కనీసం 200 నిర్ణయించుకొని ఇప్పటికే చాలా వరకు పూర్తి చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ బూత్ కు అదనంగా మరో 100 మందిని చేర్పించాల్సిందిగా కోటపాటి బృందం గ్రామాలలోని నాయకులకు కోరడం జరిగింది. ఆయా గ్రామాలలో ఈ నెలాఖరులో పూర్తి చేయడానికి ఒప్పుకున్నారు. కోటపాటి వెంట ఆర్మూర్ నుండి సంఘం అనిల్ కుమార్, ఎస్ రుక్మాజీ, సిరికొండ మండలం నాయకులు గంగారెడ్డి, పెద్దవాల్గోట్ సురేందర్, కార్తీక్, రాజేందర్, కొప్పెర నవీన్, పోత్నూర్, వినయ్ కుమార్ రెడ్డి, కె రాజు, తొర్లికొండ, సాయగౌడ్, కొండూరు, గోపు మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారి ఆదేశాల మేరకు శ్రీకొండ మండలంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి రావడం జరిగింది. ముందుగా పోత్నూరు, తర్వాత పెద్దవాల్గోట్, అదేవిధంగా కొండూరు ఈ గ్రామాలు ఈరోజు చూసుకుని నిన్నటి రోజున పాకాల, తుంపల్లి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పీ ధరకు అదనంగా 500 బోనస్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న, సోయాబీన్, వరి పంటలను కొనుగోలు చేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వేల్పూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. రైతులు ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న పండించారు. ప్రస్తుతం పంట చేతికొచ్చింది. ప్రైవేట్ వ్యాపారులు మొదట్లో క్వింటాలకు 2600 రూపాయలు కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుతం 2200 నుండి 2300కు మాత్రమే కొంటున్నారు. మొక్కజొన్న పంట 2024-25కి గాను కేంద్ర ప్రభుత్వం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నిర్ణయించిన ఎంఎస్పీ ధర 2225 రూపాయలు ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 500 బోనస్తో కలిపితే 2725 రూపాయలుగా కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్ష, మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీలు తదితరులు ఉన్నారు. ఇంకో పంట ముందాటికి వచ్చింది సోయాబీన్. సోయా కూడా పండించినారు. నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 140,000 ఎకరాల్లో ఇవాళ 130,000 ఎకరాల్లో ఇవాళ సోయా ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో 40,000 ఎకరాలు,
కామారెడ్డి జిల్లాలో 90,000 ఎకరాలు. అంటే నిజామాబాద్ కామారెడ్డి 2 జిల్లాలు కలిపితే 130,000 ఎకరాల్లో సోయా ఇవాళ పండుతూ ఉన్నది. అంటే దాదాపు యావరేజ్గా 4-5 ఎకరాలు ఒక రైతు వేసిండు అనుకున్నా ఇవాళ ఇది 25-30 వేల మంది రైతుల సమస్య. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బోధన్ రూరల్ సీఐగా విజయబాబు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న సీఐ నరేష్ హైదరాబాద్ బదిలీ అయ్యారు. బదిలీపై వెళ్తున్న సీఐకి సన్మానం చేశారు. నూతనంగా ఛార్జీ తీసుకున్న సీఐకి స్వాగతం పలికారు. కొత్తపల్లి మండలం కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియం కాలనీలో స్వామి వివేకానంద జిల్లా యువజన క్రీడా శాఖ జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు 2024 జిల్లా స్థాయి యువజన సాంస్కృతిక పోటీలు వైజ్ఞానిక ప్రదర్శనలు అత్యంత వైభవంగా జరిగింది. దేశ సంస్కృతి సాంప్రదాయాలను యువతీ యువకులు కాపాడాలని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి, యూత్ క్రీడా టీం అందరూ పాల్గొని ఈ జిల్లా స్థాయి పోటీలు ఘనంగా అంగరంగ వైభవంగా పాల్గొని యూత్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, లోకల్, నాన్ లోకల్ నుంచి జిల్లాల నుంచి అందరూ వచ్చి ఘనంగా విజయవంతం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు రుద్రూరు మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహానీయుడికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ మండలం గొల్లచెర్ల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో గ్రామానికి చెందిన కల్లిపు సతీష్ కుమార్, నాయర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డీడీఎం క్షతియా సాహు అమిత్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఉన్న చెత్తను, పిచ్చి మొక్కలు, రాళ్లను తొలగించారు. స్కూల్ ప్రిన్సిపల్ కోరిక మేరకు పాఠశాలకు కంప్యూటర్స్, ప్రింటర్స్ అందజేస్తారని సతీష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గతంలో కూడా పాఠశాలకు విద్యా సమస్యలు తీర్చాలని ప్రిన్సిపల్ బుచ్చన్న గుర్తు చేశారు. ఈ సందర్భంగా కల్లిపు సతీష్ మాట్లాడుతూ, నా విద్యా రంగంలో ఓనమాలు నేర్చుకున్న పాఠశాలకు నా వంతుగా వ్యాపారంలో వచ్చే ఆదాయంలో స్కూల్ అవసరాల నిమిత్తం సహాయం చేస్తున్నానని చెప్పారు. మండల వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలో, అంగన్వాడీ సెంటర్లలో సహాయాలు అందజేస్తారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి శ్రీనివాస్ రాజు లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై ఎంపీ అరవింద్ ద్వారా కేంద్ర కార్మిక మంత్రికి వినతి పత్రం అందజేశారు. ప్రధాన డిమాండ్లతో మెడికల్ రిప్రజెంటేటివ్, చట్టబద్దమైన పని నియమాలు, 2017లో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని అమలు చేసి కార్మికులను ఉద్యోగుల నుండి దూర ప్రాంతాలకు బదిలీ చేయడం బేషరతుగా అవలంబించిందని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సభ్యులు ఆర్ శ్రీనివాస్, సంపత్, సంతోష్, గంగామోహన్, శ్రీకాంత్, నరేందర్ తదితరులు ఉన్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 78,400గా ఉంది. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 71,000గా ఉంది. 18 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 58,130గా పలికింది. ఇక వెండి 10 గ్రాములకు 940గా ఉండగా కిలో ముద్ద వెండి 94,000గా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల మనిషి డిఎస్, రాజకీయాలకు అతీతంగా ఆయన సేవ చేశారు. మాధవనగర్ బైపాస్ రోడ్డులో గల మాజీ మంత్రి డిఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ నాయకులు. నిజామాబాద్ నగరంలో సందడి చేసిన సినీ హీరో హీరోయిన్లు. నగరంలోని హైదరాబాద్ రోడ్డులో సిఎంఆర్ వస్త్ర జ్యువెలరీ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సినీ హీరోయిన్లు రామ్ పాయల్ రాజ్పూత్. పాల్గొని పరిశీలించిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్. చిరకాల స్వప్నం నెరవేరిన వేళ ఖానాపూర్లో 10 ఏళ్ల కల నెరవేరడంతో గ్రామస్తుల హర్షం. నేడు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. నిరసన చేసిన వారిపై కేసులు కొట్టివేయించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన. సనాతన ధర్మ స్థాపన కోసం సనాతన బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి. తిరుపతి లడ్డు కల్తీపై పూర్తి విచారణ చేయాలి. నిజామాబాద్ ఎంపీ అరవింద్.
తొలి తెలంగాణ ఉద్యమకారులు కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి. నగరంలోని వినాయక్ నగర్ లో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు భూపత్ రెడ్డి, ధన్పాల్, మేయర్ నీతూ కిరణ్. ఈ నెల 28న గిరిరాజ్ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం. కళాశాల అభివృద్ధి కోసం డిగ్రీ, పీజీ పూర్వ విద్యార్థులు హాజరు కావాలని కోరిన సమన్వయకర్త దండుస్వామి. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ప్రశాంతంగా రేషన్ డీలర్ల రాత పరీక్షలు పర్యవేక్షించిన ఆర్డీఓ రాజేంద్ర కుమార్. తొలితరం ఉద్యమకారుడు కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కామారెడ్డి బస్టాండ్లో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ధరకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి మొక్కజొన్న, సోయాబీన్, వరి పంటలను కొనుగోలు చేయాలి. వేల్పూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో గల నవోదయ పెట్రోల్ బంకులో ఆకర్షిస్తున్న లక్కీ డ్రా. పెట్రోల్ వినియోగదారులకు లక్కీ డ్రా ఏర్పాటు చేయడంతో సందడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.